ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త నాయకులందరూ కూడా పిఠాపురం రావడం జరిగింది. ఈరోజు సభా ప్రాంగణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు మరికొద్ది సేపట్లో. అసలు 2014 మార్చి 14న ప్రారంభమైన జనసేన ప్రస్థానం 2025 వచ్చేటప్పటికి 21 100% స్ట్రైక్ రేటుతో ప్రారంభించారు. ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి వేడుకలు అధికారంలో ఉండగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి ఏంటి అనేది ఒక్కసారి జనసేన జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కూడా చైర్మన్ అయినటువంటి తుమ్మల రామస్వామి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. గత ఆవిర్భావ దినోత్సవానికి ఈ ఆవిర్భావ దినోత్సవానికి తేడా ఏమనిపిస్తుంది? ఏ విధంగా సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి? జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రతి మార్చి 14వ తారీఖు నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. గడిచినటువంటి ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు జరిగినటువంటి ఆవిర్భావ సభ. కాకపోతే ఈరోజు కూటమిలో భాగస్వామిగా జనసేన పార్టీ ఉండి ఈరోజు రేపు మార్చి 14వ తారీఖు నాడు ఆవిర్భావ సభ జరుపుకోబోతా ఉన్నాం. శ్రేణులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు మా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఉద్దేశంతో మా కూటమి శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు దాంట్లో భాగంగా ఇంకా 14 రోజుల సమయం ఉందనేటువంటి ఆలోచనతో రాబోయేటువంటి ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం ఈరోజు ఉదయాన్నే 11 గంటలకు రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే వివిధ స్థాయి సంఘాల్లో ఈ కమిటీలో నియమించబడేటటువంటి జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో రాబోయే ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఆలోచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు సాయంకాలం ఏదైతే రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ సభ గ్రౌండ్లో మేము అందరం ఉండటం జరిగింది. కొద్దిసేపట్లో నాదెండ్ల మనోహర్ గారు, మా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారి చేతుల మీదుగా ఇప్పుడు భూమి పూజ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే శాసన మండలి సభ్యులు, మా రాజకీయ కార్యదర్శి అయినటువంటి జనసేన పార్టీకి శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారు, అలాగే మా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, అందరూ శాసనసభ్యులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా శంకుస్థాపన. అలాగే మా పార్టీకి మొట్టమొదటి నుంచి వెన్నంటూ ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నంటూ ఉన్నటువంటి వీర మహిళలందరూ కూడా ఈరోజు ఈ ఆవిర్భావ సభకి ఏదైతే ఏర్పాట్లు చేయాలో దాంట్లో భూమి పూజలో వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది గత ఆవిర్భావ సభలన్నీ కూడా 5 నుంచి 6 లక్షల జనాభా వచ్చేవారు. రేపు జరగబోయేటటువంటి సభకి 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సభ రేపు రాష్ట్రమే కాదు దేశం యావత్తు నివ్వెరలిపోయేలాగా, ఆశ్చర్యపోయేలాగా రేపు ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తనకి ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకొక మూర్ఖత్వపు ప్రభుత్వం రాకూడదు, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెడితే ఒక జార్ఖండ్, బీహార్ కన్నా వెనకబడిన రాష్ట్రం కింద ఇప్పటికైతే తయారైంది, సర్వనాశనం అయిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో కూటమిలో భాగస్వామి అతి తక్కువ సీట్లు తీసుకుని ఈరోజు కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ నీరాజనాలు పలుకుతుంటే జనసేన పార్టీ ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా మేమందరూ చాలా ఆనందం
మా అందరిలో ఆనందం వెరజల్లుతూ ఉందని సందర్భంగా. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి కూడా మీరు జనసేన పార్టీలోనే కొనసాగుతున్నారు. గతంలో ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు. అయితే అధికారంలో లేనప్పుడు ఎన్నో అవమానాలు పడ్డారు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేటుతో అధికారంలోకి రావడం జరిగింది. దీనిని మీరు ఏ రకంగా తీసుకుంటారు సార్? ఖచ్చితంగా ఆనందం చూసినటువంటి విషయం. రాష్ట్రంలోనే కాదు, దేశంలో 100కు 100% పోటీ పెట్టినటువంటి అభ్యర్థులందరూ గెలుపొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అనేటువంటిది మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అంతేకాకుండా జనసేన పార్టీలో పనిచేసేటువంటి ఒక జన సైనికుడు అంటే జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరికి గౌరవించేటువంటి పార్టీ. దానికి నేనే పెద్ద ఉదాహరణ. లాయల్టీకి పెద్దపేట వేస్తుంది జనసేన పార్టీ అనడానికి కారణం మరి ఈరోజు ఒక కార్యకర్తగా ఉన్నటువంటి నాకు ఒక సముచితమైన స్థానం ఇవ్వడమే కాకుండా జిల్లా అధ్యక్షుడిగా నియమించబడటం, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ చేయటం అంటే ఒక సామాన్య కార్యకర్తను కూడా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సుశిక్షితమైనటువంటి ఒక నాయకుడిగా తయారు చేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ. అసలు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పెట్టడానికి కారణం ఒక కొత్త నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అప్పచెప్పి వారి ద్వారా మార్పు తీసుకురావాలి. రాజకీయమైనటువంటి ప్రజల క్షేమం కోసం కానీ, వారి యొక్క ధనార్జన కోసం, లేకపోతే భూమి కబ్జాలు చేయడం కోసం, లేకపోతే వారి కుమారులకి రాజకీయ వారసత్వం ఇవ్వడం కోసం కాదు. రాజకీయాలు చేసేది ప్రజల కోసం చేసేటువంటిది రాజకీయమైనటువంటి చెప్పడం కోసం జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అదే విధంగా పార్టీ నడుపుతా ఉన్నారు. 2024 ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు జగన్ అధపాతాలను తొక్కేస్తానని చెప్పి గట్టిగానే ఇది చేస్తారు. దానిలో భాగంగానే ఆయన 11 సీట్లకే పరిమితం అవడం జరిగింది. అయితే ఈ 2025 ఈసారి ఉత్సవంలో ఆయన తీసుకునే ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ప్రణాళిక కన్నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఒక భక్తుడు. ఆయనలో ఒక ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తి. వారి నోటి ద్వారా ఏది వస్తే అది జరుగుతుందనేటువంటి ఈరోజు ప్రజలు నమ్ముతాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధపాతాలను తొక్కుతా అన్నారు, అదేవిధంగా ఈరోజు వైసీపీ పార్టీని అధపాతాలను తొక్కడం జరిగింది. కూటమి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. అలాగే ఒక క్రమశిక్షణ గల పార్టీగా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్, చూసారు కదా కూడా చైర్మన్, అదేవిధంగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులైనటువంటి తుమ్మల రామస్వామి గారి స్పందన. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.